హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో నేను మీకు ది బెస్ట్ హోమ్ మేడ్ అయినటువంటి నైట్ క్రీమ్ అనేది ఈరోజు ఈ వీడియోలో మేము అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అండి. అది కూడా విత్ కుకుంబర్తో. ఇది మనకు ది బెస్ట్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుందండి. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఫేస్కి ఓన్లీ నైట్ మనకి ఫేస్ అంతా మంచిగా ఫేర్నెస్, గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతం అయితే అవుతుందండి. ఇంకా అది ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకా దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక కుకుంబర్ని అయితే తీసేసుకున్నానండి. ఇది కూడా ఫ్రెష్గా మంచిది, అంటే మంచి తాజాగా ఉండేది అయితే తీసేసుకోండి. కొంచెం వాడిపోయినట్టు అట్లాంటిది అయితే తీసుకోవద్దు. మంచి తాజాగా ఉండేది అయితే ఒకటైతే తీసేసుకొని దీన్ని ఇలా కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే మనం గ్రేడ్ చేసుకోవాలండి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఎట్లా అయితే మొత్తం అయితే నేను గ్రేడ్ అయితే చేసేసుకున్నాను. కావాలంటే మీరు మామూలుగా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది, అందుకని చెప్పి నేను ఎట్లయితే గ్రేడ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఇలా గ్రేడ్ చేసేసుకున్న తర్వాత మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయితే మొత్తం అయితే గ్రేడ్ చేసేసుకున్నానండి. ఇంకా ఇలా గ్రేడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే సపరేట్ ఒక బౌల్ తీసేసుకోండి. ఇంకా దీన్ని మొత్తం అయితే ఆ పిట్ అంతా పోయేటట్టు అయితే స్ట్రైన్ అవుట్ అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకుంటే మనకైతే ఇట్లా వాటర్ అయితే వచ్చేస్తాయి. మన కుకుంబర్ అంటే మొత్తం వాటర్ ఉంటుంది కదా లిక్విడ్ లాగా. ఇంకా ఇట్లా మొత్తం స్ట్రైన్ అయితే కొంచెం ప్రెస్ చేసి స్పూన్తో అట్లా చేసినట్లయితే ఇంకా మనకి ఎక్కువ అనేది లిక్విడ్ అనేది వచ్చేసిద్దండి. దాని నుంచి ఇట్లా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని నుంచి మనం ఈ క్రీమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే నేను సపరేట్ బౌల్ అయితే తీసేసుకొని ఇంకా దీంట్లో అయితే కొంచెం అలోవెరా జెల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ అలోవెరా జెల్ అనేది మార్కెట్ నుంచి తెచ్చుకున్నది కాకుండా మీకు న్యాచురల్గా దొరుకుతుంది కదా ప్లాంట్స్ నుంచి, అవైలబిలిటీ ఉంటే అది తీసుకుంటే ఇంకా ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మనకు ఉంటుందండి. ఇంకా అది అవైలబిలిటీ లేనప్పుడు మనం ఇంకా ఏదైనా సరే యూజ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా ఇట్లా మొత్తం అయితే మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోవాలండి అంతా ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కుకుంబర్ వాటర్ అనేది, అవి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఆ జెల్ వేసిన క్వాంటిటీని బట్టి ఈ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నారో చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇదంతా మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. ఈ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మనం వ్యాజ్లిన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఈ వ్యాజ్లిన్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఈ రెండు అనేది మనకు మాయిశ్చరైజర్గా చాలా బాగా అయితే పనిచేస్తాయి మన స్కిన్కి. ఇంకా అదైతే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని అది కూడా అంతా మిక్స్ అయ్యేటట్లయితే కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 క్యాప్సిల్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది తీసుకోండి. ఇది కూడా మనకి మెడికల్ షాప్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. అది కూడా ఒకటైతే ఇందులో అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా 1-2 అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది మన స్కిన్కి అయితే చాలా గ్లో చేయడానికి అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుందండి. ఇంక ఇది మన రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఈ క్రీమ్లో కాకుండా మనం నార్మల్గా ఓన్లీ క్యాప్సిల్ కూడా మనం కట్ చేసేసుకొని మన ఫేస్కి సిరం లాగా అప్లై చేసేసుకొని నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా ఫెయిర్నెస్గా చాలా గ్లోయింగ్గా అయితే ఉంటుంది ఆ విటమిన్ క్యాప్సిల్స్ వల్ల. అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ మీకు చేతి మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరైతే ఫేస్ మీద అయితే అప్లై చేసేసుకోండి. నేనైతే ఫేస్ మీద చూపించకుండా హ్యాండ్ మీద అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా మా స్కిన్లో అబ్జర్వ్ అయితే అయిపోయింది. ఇదైతే మనకి చాలా మంచిగా అయితే మంచి మాయిశ్చరైజర్ లాగా అయితే యూజ్ అవుతుందండి. ఇలా మీ దగ్గర ఒక కంటైనర్ కనుక అట్లా తెచ్చుకుంటాం కదా, ఆ కంటైనర్ అయితే స్టోర్ చేసి అయితే పెట్టేసుకోండి. ఇంకా పెట్టేసుకొని ఇది మనం రెగ్యులర్గా నైట్ పూట పడుకునేటప్పుడు నైట్ క్రీమ్ లాగా యూజ్ చేయడం వల్ల మనకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది ది బెస్ట్ నైట్ క్రీమ్ అనేది చెప్పొచ్చు. అది కూడా మనం ఇక్కడ కుకుంబర్తో ప్రిపేర్ చేసాం కాబట్టి ఇంక ఇదైతే మనం హ్యాపీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు అంటే నో ప్రాబ్లం. ఎటువంటి కెమికల్స్ అయితే ఇందులో అయితే లేవు. ఇంకా అలోవెరా జెల్ కూడా మీకు డైరెక్ట్గా న్యాచురల్గా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు ఎలా గురిందో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.